ప్రతిఘటన న్యూస్కు స్వాగతం. ఇది దంతాలపల్లికి వెళ్ళే సూర్యాపేట మెయిన్ రహదారి. మరి అనేక గుంతలకు మయంగా మారిపోయింది, గుంతలమయంగా మారిపోయింది. మరి గతంలో కూడా మరి అధికారులు వీటిని నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నారు. మరి ఈ రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు మాత్రం ఈ ప్రమాదాలకు గురవుతామనే భయ ఆందోళనలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు రాత్రింబవలు. మరి ఈ రోడ్డు పైన మన స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కూడా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు. మరి ఆయన కూడా గతంలో కూడా పీడీ గారితో కూడా ఆర్ఎన్బి పీడీ గారితో కూడా మాట్లాడినట్టు సమాచారం ఉంది. అయినా అధికారులు దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఈ మొద్దు నిద్ర వీడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగితేనే పరిష్కారమా అన్న చందంగా ఈ ప్రాంతం ఉన్నది. ఈ మెయిన్ రహదారి ఉండడంతో మరి ఇక్కడ స్థానికులు నివ్వరబోతున్నారు. మరి ఈ రోడ్డు మీద రాత్రి ప్రయాణం చేయాలంటే ఏ గుంతలో పడి ప్రమాదాలకు గురవుతామో తెలియని పరిస్థితి ఉన్నది. మరి ఈ మెయిన్ రహదారులనే ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకా గ్రామీణ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చెప్పనక్కర్లేదు. మరి గతంలో 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఈ రోడ్లను నిర్లక్ష్యం చేసింది. మరి ఇప్పుడు నూతనంగా మరి ఏర్పడిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి దీన్ని ఇలాంటి మరమ్మతుల పైన కన్ను వేయాలని స్థానికులు భావిస్తున్నారు. మరి ఒక ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదంటే మరి ఇది అధికారుల అలసత్వమా మరి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా తెలియదు. మరి అనునిత్యం ప్రయాణించే ఈ ప్రయాణికుల పరిస్థితి దినదిన గండంగా మారింది. 100 ఏళ్ల ఆయుష్ లాగా, దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా మారింది. కాబట్టి ఇప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు స్పందించి మరి మెయిన్ రహదారిని ఈ గుంతలను పూడ్చి మరి ప్రయాణికులను ప్రమాదాలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. నమస్తే. ప్రతిఘటన న్యూస్, దంతాలపల్లి.